నా పేరు ఆర్ కమలేష్, రామగుండం ప్రాజెక్ట్, వేమనూరు గ్రామం, పాలకుర్తి మండల్. నేను 32 సంవత్సరాల నుంచి అంగన్వాడీ టీచర్గా చేస్తున్నాను. ఎట్లా అంటే ఊర్లో ఒక అమ్మలాగా, ఒక అమ్మమ్మలాగా ప్రతి ఒక్కరికి నేనంటే చాలా మర్యాదపూర్వకంగా ఇంత కష్టపడి ఒక ఇల్లు కట్టించిండ్రు. కానీ దాన్ని తీర్చిదిద్ది ఇంత అలంకరణతో మా ఇంటికంటే ఎక్కువ మంచిగా చూసుకున్నాం. ఈరోజు ఏంటి సడన్గా మీరు బడికి వెళ్ళొద్దు అంటే మేము ఏం తప్పు చేసామని మా ఇంటికి మేము వెళ్ళొద్దు. ఎవరన్నా పోలీసు వాళ్ళు పట్టుకోవడానికి అయితే మాకు చూపెట్టండి అని చెప్తారు. ఏ విధంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తారని. అట్లాంటి మమ్మల్ని మా బడికి పోవద్దంటే మా ఇంటికి మమ్మల్ని పోవద్దని సడన్గా చెప్పే వరకు చాలా బాధ ఫీల్ అవుతున్నాం. మాకు ప్రభుత్వం ఒప్పుకున్నట్టుగా 2 లక్షల టీచర్కు 1 లక్ష రూపాయలు మా జీతంలో సగం పెన్షన్ ఇవ్వండి. మేము ఎక్కువ ఏం అడుగుతున్నాం, న్యాయంగా అడుగుతున్నాం. మా బాధ మీరు అర్థం చేయండి. నా భర్త పోయి 20 సంవత్సరాలు అయింది. నాకు కొడుకులు లేరు, ఒక బిడ్డని నాకు కూడా ఉంది. మేము ఇలా ఏడిపిస్తున్నది ప్రభుత్వం. ఈ రకంగా మమ్మల్ని ఏడిపించకుండా మమ్మల్ని సంతోషంగా మర్యాదపూర్వకంగా పంపిరి. మీరు వెళ్ళండి అని చెప్పక మీరు రిటైర్ అవుతానని చెప్పండి. మేమేం తప్పు చేయలేదు. మా బడి అంటే మా ఇల్లు, మా సంసారం అది. అట్లాంటి మీరు పోని మిమ్మల్ని తీసేస్తాను అనుకుంటా. మిమ్మల్ని రిటైర్ అవుతున్నారు మీరు, మాకు మర్యాద ఇచ్చి పంపండి, మేము పోవడానికి సిద్ధం. మాదేదో మా ఈ చేత మా చెక్ పెట్టండి, మాకు పెన్షన్ కార్డు పెట్టండి, మేము సంతోషంగా హాయిగా వెళ్ళిపోతాం. ప్రభుత్వం గమనించాలి మా బాధ, మా అందరి బాధ. కొందరు చెప్పుకుంటారు ఈరోజు ఒక ఆయన వస్తూ 200 బీపీ అయ్యి ఇక్కడికి వస్తా అని హాస్పిటల్లో జాయిన్ అయింది. ఆ పరిస్థితి మీరు గమనించాలి. మా ఏడుపు అంటే మేము మామూలు వట్టిగా ఏడవం, మేము ధైర్యంగా ఉండటం ఇలా మా ధైర్యం చెడిపోయింది. ప్లీజ్ ప్రభుత్వం గమనించాలి, మాకు న్యాయం చేయండి కోరుతున్నాం. అందరి తరఫున నేను కోరుతున్నాం.